2004 ఈ దేశానికి ఎన్నికలు జరిగినాయి, మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. సంకీర్ణ ధర్మాన్ని ఏర్పరచాల్సినటువంటి రోజు వచ్చింది. ఆ రోజు ఏం జరిగింది? అందరిని జమ చేసుకుంది సోనియమ్మ. ఇటలీకి వెళ్ళొచ్చి భారత పౌరసత్వాన్ని పొందినటువంటి సోనియా గాంధీ గారి ఉదాహరణ మీకు చెప్తే మొత్తం క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది, కుల్లం కుల్లా కల్లాస్ అయిపోతుంది. సోనియా గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే అనుకుంది. 275 మంది ఎంపీలను జమ చేసుకుంది. వివిధ పార్టీల నాయకులతో ఉత్తరాలు తీసుకుంది. పోయి ఆ రోజు దేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి గౌరవనీయులు అబ్దుల్ కలాం గారికి ఉత్తరం ఇచ్చింది. ఏమని? ఇవి నాకు 275 మంది ఎంపీల మద్దతు వచ్చింది, నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, ఓ మంచి డేట్ పిలిచి డేట్ చూసి నన్ను ప్రమాణ స్వీకారానికి పిలవండి అన్నాడు. అబ్దుల్ కలాం గారు మంచోడే, అన్ని ఉత్తరాలు చూసి ఏం దొంగ సంతకాలు లేవు, అన్ని కరెక్టే ఉన్నాయి. సరే అమ్మా 2 రోజుల తర్వాత తారీఖు చెప్తా అన్నాడు. ఆమె పోయింది సంతోషపడి. ఇటలీకి ఫోన్ చేసింది, కత్రోజికి చెప్పింది. విమానాలు ఉన్నోళ్ళు విమానాలలో, హెలికాప్టర్లు ఉన్నోళ్ళు హెలికాప్టర్లలో, బస్సులు ఉన్నోళ్ళు బస్సులలో బయలుదేరుండ్రి. భారతదేశం అనే 130 కోట్ల జనాభాని నేను ఎర్రిపప్పును చేసి ఇటలీకి వచ్చింది అన్ని దీన్ని ఈ దేశాన్ని పాలించబోతా ఉన్నా, మీరు అందరు రాండ్రి అని చుట్టాలందరికి ఫోన్ చేసుకుంది. సో అందరు రెడీ అయినరు. వీళ్ళు వాళ్ళు కత్రోజీలు, ఇటలీ వాళ్ళు, విమానాలు, చార్టర్ ఫ్లైట్లు మొత్తం రెడీ అయినాయి. ఈమె ఈ లెటర్ ఇచ్చి వచ్చిన తర్వాత నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వకీలు లీడర్లు, ఆడవాళ్ళు చెడగొట్టేటోళ్ళు. ఆ రోజు నారదుడు పోషించిన పాత్రని ఇప్పుడు దేశంలో అక్కడక్కడ కొంతమంది వకీళ్లు పోషిస్తున్నారు. సో ఎవరో నాసంటి జూనియర్ పోయి సుబ్రహ్మణ్య స్వామిని అడిగిండు, సార్ ఇదేదో నాకు మంచిగా అనిపించలేదు, 130 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో ఒక్కరికి కూడా శాతం కదా సార్ ప్రధానమంత్రి అయితేందుకు, ఇటలీ ఆమె ఎట్ట ప్రధానమంత్రి అయితే సార్, ఏందని ఒక పుల్ల చూడు సార్, నువ్వైతేనే చూస్తావని పోయింది. ఆయన కూడా కొంచెం నాలాగనే నోటి దూరిసి ఎక్కువ, కొంచెం ఎక్కువ ఏదో ఒకటి చేయాలంటే చేస్తాడు. పాపం ఆలోచించిండు. పొద్దుగాల మొదలు పెట్టారు, 10 మంది వకీలు కూర్చున్నారు, పుస్తకాలన్నీ కిందికి మీదికి చదివిండ్రు. అలా ఎవరికో పాయింట్ దొరికింది. సార్ దొరికింది సార్ అన్నాడు. ఏం దొరికింది అంటే ఈమె ప్రధానమంత్రి కాకుండా ఉండే మార్గం దొరికింది సార్ అని చెప్పింది. సో వెంటనే రాష్ట్రపతి భవన్ కలిపారు. పొద్దుగాల 11:30కి సుబ్రహ్మణ్య స్వామి గారు ఫోన్ చేసిరు. అంటే ఈ రోజు పోయి సోనియా గాంధీ గారు ఉత్తరం వచ్చిరు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకి సుబ్రహ్మణ్య స్వామి గారు రాష్ట్రపతి కార్యాలయానికి ఫోన్ చేసి ఐ వాంట్ టు సీ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు. ఎందుకు సార్ అన్నారు. అడుగుతారు కదా జనరల్ గా, ఎవరైనా ప్రధానమంత్రిని, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లను కలవాలంటే రీజన్ చెప్పాలి కదా. సో ఐ హావ్ సమ్ స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ అగైన్స్ట్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ శ్రీమతి సోనియా గాంధీ. ఐ వాంట్ టు సబ్మిట్ ఏ కంప్లైంట్ అగైన్స్ట్ శ్రీమతి సోనియా గాంధీ. సో ఐ వాంట్ ఎన్ ఇమీడియట్ అపాయింట్మెంట్ అన్నాడు. ఆ ఫోన్ ఎత్తినానికి ఫీజులు ఎగిరిపోయినాయి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. సార్ కొద్దిసేపట్లో చెప్తా సార్ అన్నాడు. 11:30కి ఫస్ట్ కాల్, 1 o'clock దాకా తర్జన భర్జన. సుబ్రహ్మణ్య స్వామి అపాయింట్మెంట్ ఇత్తేందో ఇయ్యకపోతేందో, అబ్దుల్ కలాం గారికి డౌట్, ఇటువంటి అన్ని ఆలోచించి సరే 4 గంటలకి రమ్మని చెప్పారు. 2:30, 3, 4 కల్లా వీళ్ళంతా చదివిరు. మొత్తం కాగితాలన్నీ కట్టగట్టుకుని పోయినారు రాష్ట్రపతి భవన్కి. పోయి రాష్ట్రపతి ముందు కూర్చున్నారు. అసలు ఏంది క్లాజు, నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు, ఏం తీసుకొచ్చినావు, ఏందే ఈ పంచాయతీ, ఆమె ఇండియన్ సిటిజన్ అయినాయే, ప్రజలు ఓట్లే వేసిరి, రాజీవ్ గాంధీని పెళ్లే చేసుకునే, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఇద్దరిని కననే గానే ఆమెకు నువ్వే ఓటు ఇచ్చివి, జనమే గెలిపించిరి, నీ పంచాయతీ ఏంది సారు అంటే అప్పుడు చెప్పింది సుబ్రహ్మణ్య స్వామి. అప్పుడు వచ్చింది సిటిజన్షిప్ యాక్ట్ గురించినటువంటి చర్చ. ఏం చెప్తుంది సిటిజన్షిప్ యాక్ట్? రేవంత్ రెడ్డికి, కేజ్రీవాల్ కి మనం చెప్పాల్సిన సమాధానం ఇదే అన్నట్టు. సో బైలేటరల్ ట్రీటీస్ అని ఉంటాయి, 2 దేశాల మధ్యలో ఒప్పందాలు ఉంటాయి అన్నట్టు. ఆ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి ఒప్పందాలలో ఏముంటది అంటే, ఇటలీకి వెళ్ళొచ్చి ఈ దేశంలో ఉంటే సేమ్ 11 సంవత్సరాల తర్వాత పౌరసత్వానికి అప్లై చేస్తే ఇస్తారు. అట్లే సోనియా గాంధీ గారు కూడా పౌరసత్వం వచ్చింది. షీ కెన్ కంటెస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యే, ఎంపీ, ఇతరత్ర కూడా పోటీ చేయొచ్చు. మీరు కూడా చూస్తారు, మనోళ్ళు పోయి అప్పుడప్పుడు అమెరికాలో గవర్నర్లు అయినరు, రష్యాలో ఇదవుతున్నారు, ఆడ ఇదవుతున్నారు, ఇంగ్లాండ్ లో గెలిచిర్రు, తెలుగు సంతతులని మనం కూడా అప్పుడప్పుడు ఖుషి అయ్యి సపోర్ట్లు కొడుతుంటాం. కానీ ఇటలీ కాన్స్టిట్యూషన్ లో ఒక క్లాజ్ ఉంది. సో ఎప్పుడు కానీ 2 దేశాల మధ్యలో ఒప్పందం జరిగితే మనం చెప్తాం కదా ఊర్ల భాషలో, దానికి రాజ్యాంగం సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు, మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లుకు మీ ఇల్లు కూడా అంతే దూరంలో పోయి అని చెప్తాం. అదే ఉంది ఇటలీ రాజ్యాంగంలో. ఏముంది? ఇటలీకి ఎవరైనా భారతదేశ పౌరుడు పోతే ఆయన కూడా అక్కడ పౌరసత్వం ఇస్తారు. హీ కెన్ కంటెస్ట్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ అన్ ఎంపీ, హీ కెన్ స్టాండ్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆర్ హీ కెన్ విన్ ద గేమ్, అంతే. కానీ ఇటలీ దేశ ప్రధాని కావాలనుకున్నా, ఇటలీ దేశానికి రాష్ట్రపతి కావాలనుకున్నా, ఆ గడ్డ మీద పుట్టి న్యాచురల్ సిటిజన్షిప్ ఉన్నవాడు మాత్రమే ఆ దేశానికి ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి గాని అవుతాడు. ద సేమ్ లా అప్లైస్ టు ద పీపుల్ దోస్ హు హావ్ కమ్ ఫ్రమ్ ఇటలీ టు ఇండియా. అయిపోయింది కదా, ఇంకేముంది. ఇండియా వాళ్ళు ఇటలీకి పోతే పౌరసత్వం ఇస్తారు,
ఎమ్మెల్యేకి పోటీ అయినిస్తారు, ఎంపీకి పోటీ అయినిస్తారు, గవర్నర్ కానిస్తారు. కానీ ఆ తర్వాత ఆ దేశ ప్రధాని లేదా ఆ దేశ ప్రెసిడెంట్ కావాలంటే మాత్రం ఆ దేశంలో పుట్టినటువంటి న్యాచురల్ సిటిజన్షిప్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది అని ఇటలీ కాన్స్టిట్యూషన్ లో ఉంది. ద సేమ్ లా అప్లైస్ టు ద పీపుల్ దోస్ హు హావ్ కమ్ ఫ్రమ్ ఇటలీ టు ఇండియా. ఇంత సింపుల్ అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పేసరికి అబ్దుల్ కలాం గారు ఒకటేసారి షాక్ గురైంది. ఇది ఎక్కడ కొత్త పంచాయతీ తెచ్చి నేను అనుకోని ఏం చేయాలి, నాకు తెలియదు అని నేను చెప్పలేను. నా కుర్చీ ఏమో దేశంలో అన్నిటికంటే పెద్ద కుర్చీ ఆయన. సరే సుబ్రహ్మణ్య స్వామి గారు మీరు ఇచ్చిన కాగితాలన్నీ నేను పరిశీలిస్తా, మీరు ఓన్రీ అని చెప్పి మంచి ఛాయ్ పోసి పంపించేసి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి, నాకు డౌట్ వస్తే రాష్ట్రపతికి పిలిచిండు సుప్రీంకోర్టు మాజీ జడ్జిల్ని, వీళ్ళని వాళ్ళని, ఆఖరికి అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్, సోలిసిటర్ అబ్జీలు అందరిని పిలిచి ముచ్చట పెట్టిండు. 4 గంటలకి దుకాణం మొదలైతే రాత్రి 11 దాకా జరిగింది. అవును, ఇంతవరకు మనం ఎవరు గమనించలేదు. వాట్ ఈస్ ద అబ్జెక్షన్ రైజ్డ్ బై మిస్టర్ సుబ్రహ్మణ్య స్వామి is 100% legally correct. So we cannot allow Srimati Sonia Gandhi to swear in as Prime Minister of this country అని చెప్పి దానికి కాంగ్రెస్ వాళ్ళు సప్పట్లు కూడా చెప్పుకుంటారు, మా సోనియమ్మ త్యాగం చేసింది, మా సోనియమ్మ త్యాగం చేసింది. ఏం త్యాగం చేసింది అబ్బాయి? కానూను అనుకూలించలేదు కాబట్టి త్యాగం చేసిన అని రంగు వేసుకున్నారు వాళ్ళు. చట్టం అనుకూలిస్తే కత్రోచీలు కూడా వచ్చి ప్రమాణ స్వీకారంలో కూర్చుందరు బిడ్డ. సో తెల్లారి మన్మోహన్ సింగ్ సోనియా గాంధీకి మెసేజ్ పంపించినారు రాష్ట్రపతి గారు, అమ్మ భారత రాజ్యాంగం మీ ఇటలీ రాజ్యాంగం రెండిట్లో ఉన్నటువంటి ఈ క్లాస్ ప్రకారం ఐ కెనాట్ అలో యూ టు స్వేర్ ఇన్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అన్నాడు. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటా రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలో, అరవింద్ కేజ్రీవాల్ గారికి ఏం చెప్పాలో మీకు అర్థమైంది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడేటువంటి ఎంపీలకి, ముఖ్యమంత్రులకి మనం ఇంతే ధీటుగా సమాధానం చెప్పాలి.